నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. రాజయోగం పట్టాలి అని చెప్పి ఎవరనుకోరు. మాకు రాజయోగం పట్టాలి అంటే చాలా చాలా రాజ భోగాలు అనుభవించాలి అని చెప్పి, మరి కలియుగం కాబట్టి ఖచ్చితంగా ఐహిక సుఖాల మీద ఖచ్చితంగా మనసు ఉన్నదమ్మా, వెళ్తుంది. అందరికి ఉంటుంది అది. అందరికి ఉండదు. ఉండదు అని అంటే అది అబద్ధం. అది ఏదో సాధనలో ఉండే అందరికి అదృష్టం అవసరం కూడా. అవసరం కూడా. ఏదో వాళ్ళు ఒకసారి మంచి ఆ, యోగం రావాలి ఆ, అని అనుకుంటారు. మారాలి జీవితం. అవుతారు అంతే, అసలు చిన్న కామన్. చిన్న రెమెడీస్ తో మరి ఇంత పెద్ద పెద్ద యోగాలు పట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా అండి అసలు? కొద్ది వరకు ఉంటుంది, ఉమ్, చేసుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు రాజయోగము అని అంటే కనుక జ్యోతిష ప్రకారము లగ్న బాగుండాలి, మన లగ్నాలాడు బాగుండాలి, సెకండ్ హౌస్ బాగుండాలి, ఉమ్. ఇంకోటి 11th హౌస్ బాగుండడం అంటే ఏంటి? బాగుండడం అంటే శుభగ్రహాలు ఉండడము. ఉమ్. ఉమ్, లగ్నంలో లగ్నంలో సెకండ్ హౌస్ లో. శుభగ్రహాలు ఉండడం అన్నా, ఉమ్, ఉచ్చగ్రహాలు ఉండడం అన్నా, ఉమ్, శుభగ్రహాల వీక్షణ ఉన్నా కూడా ఉమ్, అది బాగుంటుంది. ఉమ్, ఆ లగ్నాలాడు ఉమ్, 11th ఉన్న, సెకండ్ లార్డ్ 11th లార్డ్ సెకండ్, ఉమ్, లగ్నాలాడు 11th, ఉమ్, లగ్నాలాడు సెకండ్, ఉమ్. అలా కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి శుభకరమైనవి. ఆ కాంబినేషన్లు ఉంటే ఆటోమేటిక్ యోగిస్తుంది. యోగిస్తుంది. అయితే రాజయోగం పడుతుంది వాళ్ళకి. పడుతుంది వాళ్ళకు. అయితే ఇక్కడ మనము కొద్దిగా రెమెడీ చేసుకున్నా కూడా ఆ రాజయోగము పొందవచ్చు. అది ఎలా అంటే మనకు ఫస్ట్, సెకండ్, 11th అనుకున్నాం కదా! ఈ కాలపురుషుని ప్రకారము సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ అంటే శుక్రుడు. మనము ప్రతి శనివారం రోజు 6 గులాబీ పూలు, ఉమ్, 6 గులాబీ పూలు ఉమ్, కట్ చేసి ఉమ్, చక్కగా దారం చుట్టి ఉమ్, ఒక బొకేలాగా ఉమ్, చిన్నగా ఉమ్, 6 గులాబీ పూలు ఉమ్, టేప్ అన్న దారం వేసి ఒక దగ్గర పెట్టి, ఉమ్, అది శనివారం రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఉమ్, సింధూరం పూస్తారు కదా ఉమ్, హనుమాన్ ఉమ్. కి, అవునండి. సింధూరం ఉమ్, హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఉమ్, హనుమాన్తోని పాదాల దగ్గర 6 గులాబీ పూలు పెట్టి ఉమ్, ఆ, రైట్ భుజంకు ఉమ్, బొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఉమ్. అంటే సింధూరంది. సింధూరం బొట్టు ఇప్పుడు పెట్టుకోవాలి. అర్చకుల వారిని అడిగితే ఇస్తారు. ఇస్తారు. ఒక రైట్ సైడ్ ఉన్న భుజం మీద ఉన్నటువంటి సింధూరం తీసుకోవాలి. తీసుకోవాలి. ఒక ఆకు కూడా తీసిస్తే ఉమ్, మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఉమ్, అట్లా ఒక 11 వారాలు. ఉమ్, ఎందుకంటే ఇది లగ్నము హనుమంతుడు అంటే, ఉమ్, 6 అంటే సెకండ్ హౌస్, ఉమ్, శనివారము 11th హౌస్. ఉమ్, ఈ 3 రెమెడీ 3 కలుస్తది కనుక ఉమ్, ఈ రెమెడీ చేస్తే 11 వారాలు చాలా యోగిస్తది. ఉమ్, ధనం ఫ్లో వస్తుంది. ఉమ్, వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో రాణింపు ఉంటుంది. ఉమ్, ఉమ్, ఇదొకటి. ఉమ్, ఇంకోటి కూడా ఉంది. ఇంకో రెమెడీ ఉందమ్మా. ఉమ్. అదేంటంటే స్వీట్ ఉంటది. రసగుల్లా రసగుల్లా. వైట్ కలర్‌ది. ఉమ్, ఒక 6 రసగుల్లాలు ఉమ్, బ్రౌన్ కవర్‌లో ఉమ్, వేసి, ఉమ్, ఆ రసగుల్లాలు ఎవరైనా బీదవాళ్ళకి శనివారం రోజు తినిపియాలి. ఉమ్. 11 శనివారాలు పంచిపెట్టాలి. పంచిపెట్టాలి. 6 రసగుల్లాలు బీదవారికి ఎవరికైనా పంచిపెట్టాలి. లేదు వికలాంగులకైనా సరే, ఉమ్, వికలాంగులకు ఎవరైనా బీదవాళ్ళు అక్కడ ఆ టైంలో ఎవరు కనబడితే వాళ్ళకు 11 శనివారాలు 6 రసగుల్లాలు పంచిపెట్టాలి. ఒకటి. రెండోది ఈ హనుమంతుని రెమెడీ. ఈ 2 చేస్తే కనుక ఈ 3 హౌసెస్ యాక్టివేట్ అవుతాయి. రైట్, దానివల్ల మనం చేస్తున్న వ్యాపారం డెవలప్ కావడము, గ్రోత్ పెరుగుతుంది. రైట్. బాగుంటుంది. ఉమ్, ఉమ్, తప్పకుండా. ఎందుకంటే లగ్నాలాడు బాగుండాలి, ఉమ్, సెకండ్ హౌస్ బాగుండాలి, 11th హౌస్ బాగుండాలి. రైట్. ఇది కాలపురుషుని ప్రకారము ఉమ్. ఈ రెమెడీ చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది. రైట్. లగ్నం అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అసలు అవునమ్మా. జాతకం చూస్తే ఫస్ట్ లగ్నమే చూస్తాం. లగ్నం చూస్తే ఆ లగ్నాలాడు ఉమ్, మనకు ఫేవరబుల్ అంటే ఉమ్, 5th లో పడ్డా, ఉమ్, 7th లో పడ్డా, ఉమ్, 9th లో పడ్డా, ఉమ్, 11th లో పడ్డా మనకు యోగిస్తుంది. ఉమ్, అదే లగ్నాలాడు 6th, 8th లో ఉందనుకోండి, ఉమ్, మనకు రుణ రోగ శత్రువులు, ఉమ్. మన అనారోగ్యము, ఈ రకరకాల సమస్యలు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఒకసారి లగ్నాల వారీగా చెప్పండి. మేష లగ్నం అంటే కుజుడు 5th ప్లేస్ లో ఉంటే, అంటే మేష సింహంలో లగ్నం అంటే కుజుడు. కుజుడు. కుజుడు ఉమ్, 5th లో ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. ఇంకోటి 7th లో ఉంటే బాగుంటుంది ఉమ్, శుక్రుడు. ఉమ్. ఇంకోటి అంటే తులారాశిలో ఉంటే బాగుంటుంది. తులారాశిలో ఉంటుంది. ఆ,
తర్వాత 11th 11th. అంటే మీన రాశిలో ఉంటే కూడా బాగుంటుంది. అవును. కుజుడు. ఇంకోటి ధనుస్సు. ఉమ్, ధనుస్సు. ధనస్సు ఇంకోటి కుజుడు. అదే కుజుడు మళ్ళీ మకరంలో ఉచ్చ పొందుతాడు. ఉచ్చబంధు అది కూడా అక్కడ బాగుంటుంది. కూడా బాగుంటుంది. అక్కడ కూడా బాగుంటుంది. మేష లగ్నకైతే బాగుంటుంది. ఇంకోటి ఏంది, అదే కుజుడు ఉమ్, మళ్ళీ ఉమ్, 11వ ప్లేస్ ఉమ్, ఏది, కుంభం. మీన. కుంభం కుంభం కుంభం. ఉమ్, బాగుంటుంది. ఉమ్, అంటే హెల్త్ బాగుంటుంది, ఉమ్, యాక్టివేట్ ఉంటాను. ఉమ్, ఇది కుజుడు చాలా మెయిన్. ఉమ్. మేష లగ్నం వాళ్ళకి. మేష లగ్నం వాళ్ళకు ఈ ఇక్కడ ఉంటే చాలా యోగిస్తుంది, ఉమ్, పవర్ఫుల్. రైట్. ఇక వృషభ లగ్నం వాళ్ళకండి. వృషభ లగ్నం అంటే చూడు, అదే అదే ప్రిన్సిపల్ అమ్మ. ఉమ్, వృషభ లగ్నం వాళ్ళకు రెండో ఇంట్లో ఉంటే బాగుంటది, అంటే మిథునంలో ఉంటే మిథునంలో బాగుంటుంది. ఉంటుంది. ఉమ్, అదే వృషభ లగ్నం వాళ్ళకు కన్యలో ఉంటే బాగుంటుంది. కన్యలో ఉంటే కన్యలో. బాగుంటుంది. అదే వృషభ లగ్నము మళ్ళీ వృచ్చికంలో బాగుంటది. ఉమ్, అంటే శుక్రుడు వెళ్ళి వృచ్చికంలో ఉంటే బాగుంటుంది. బాగుంటది. అదే ఉమ్, శుక్రుడు ఉమ్, మళ్ళీ ఉచ్చ పొందుతాడు మీనరాశిలో, ఉమ్. 11th ప్లేస్ అవుతుంది. అక్కడ ఉంటే కూడా బాగుంటుంది. 11th ప్లేస్, ఉమ్, శుక్రుడు 11th ప్లేస్ అవుతుంది. Yeah. అది కూడా యోగిస్తుంది. రైట్. ఇట్లా చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. థర్డ్ హౌస్ అంటే బుధుడికి సంబంధించి. అవునమ్మా. ఉమ్, ఉమ్, బుధుడు, అదే బుధుడు ఉమ్. లగ్నంలో ఉన్నా బాగుంటది. ఉమ్. అదే బుధుడు ఇల్లు కనుక ఉమ్. అదే బుధుడు మళ్ళీ తులారాశిలో ఉన్నా బాగుంటది. కర్కాటకంలో ఉన్న బాగుంటుంది. కన్యాలో ఉంటే బాగుంటది. ఉమ్. కర్కటం కంటే ఇంకా అంటే మరి సెకండ్ హౌస్ ఉంటే బాగుంటుంది అన్నారు కదా. సెకండ్ హౌస్ అంటే ఇక్కడ చంద్రుడు అవుతుండు. ఉమ్, పర్వాలే, పర్వాలేదు. పర్వాలే. అదే కన్యలో బాగుంటుంది. ఓకే. నాలుగు ఉమ్, నాలుగు ఇల్లు అయితే. ఉమ్, అట్లా ఉమ్, ఆ, తు- ఉమ్, శుక్రుని ఇల్లు తులాలో ఉన్నా ఇంకా బాగుంటుంది. ఉమ్, అదే మళ్ళా మేషంలో ఉన్నా కూడా లాభస్థితికి వస్తాడు. ఉమ్. బుధుడు లాభస్థితిలో ఉన్నాడు. అవును. అట్లా అట్లా చూసుకోవాలి. 1, 5, 9, ఉమ్, 11 ఉమ్, అలా వాళ్ళ ఇంకోటి నక్షత్రం కూడా ఉంటుంది. ఉమ్, నక్షత్రం ఇప్పుడు ఇదే బుధుడు ఉమ్, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఉన్నాడనుకోండి, యోగిస్తుంది. ఉమ్. అంటే బుధుడికి రావుకు మిత్రుడు. మిత్రుడా? ఆ, ఓ. అట్లా ఇంట్లో ఉండడం ఒకటి, ఉమ్, ఆ ఇంట్లో ఏ నక్షత్రం మీద ఉన్నాడు, ఖచ్చితంగా ఆ బు- నక్షత్రం మీద ఉన్న అది చూస్తారు. చాలా ఇంపార్టెంట్. ఉమ్, దాని ఫలితం మారుతుంది. ఉమ్, అదే వేరే నక్షత్రంలో ఇప్పుడు ధనస్సు, ఉమ్, ధనిష్టా నక్షత్రంలో బుధుడు ఉంటే ఒక ఫలితం, ఉమ్. అదే బుధుడు శతభిష నక్షత్రంలో ఉంటే ఒక ఫలితం. ఇలా చిన్న డిఫరెంట్ లో ఓకే. ఫలితాలే చేంజ్ చేంజ్ అయిపోతాయి. అయిపోతాయి. ఓకే, ఓకే. ఏ నక్షత్రంలో బుధుడు ఉంటే ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది? ఏ నక్షత్రం అంటే అమ్మా, ఇప్పుడు ఆ, శు- బుధుడికి లాభము ఉమ్, అంటే మిత్రులు, ఉమ్. శుక్రుడు మిత్రుడు, శుక్రుడు మిత్రుడు. రావు మిత్రుడు, ఉమ్, శని మిత్రుడు. ఉమ్, ఈ లగ్నం అంటే శని అంటే అనురాధ, ఉమ్, పుష్యమి, ఉమ్, పూర్వభాద్ర ఉమ్. అది ఉంటుంది. పురభద్ర. ఉమ్, ఇంకోటి ఉమ్, ఇదే రావు అంటే ఉమ్, స్వాతి, శతభిషము, ఉమ్. ఆరుద్ర ఆరుద్ర. ఈ యోగిస్తుంది. ఉమ్. ఇదే బుధుడు మళ్ళీ శుక్ర గురు నక్షత్రాలు అంటే నక్షత్రం కూడా కొద్దిగా బెస్ట్, మీడియం ఉంటుంది. గురువు కూడా. ఓకే. మీడియం ఉంటుంది. ఉమ్, ఉమ్, వీళ్ళకి మిత్రులు అంటే కనుక రావు, ఉమ్, ఆ, ఉమ్. శని, శని, శుక్రుడు శుక్రుడు. చాలా యోగిస్తుంది. రైట్, రైట్. ఇవన్నీ డెప్త్ గా వెళ్తే డెఫినెట్ గా చాలా ఉంది, అర్థమవుతుంది. చాలా సబ్జెక్ట్. రైట్. అయితే ఇది మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి, మాకెట్లా రాజయోగం పట్టాలి అనుకునే అంటే వాళ్ళు నేను ఇప్పుడు రెమెడీ రెమెడీ చెప్పాను. చెప్పారు. ఉమ్, అయితే ఉమ్, ఇట్లా నక్షత్రాలు బట్టి ఉంటదమ్మా. ఉమ్, అంటే కుంభరాశిలో బుధుడు ఉంటే కూడా ఉమ్, ధనిష్టలో ఉంటే ఒక ఫలితము, శతభిషంలో ఉంటే ఒక ఫలితం. అలా నక్షత్రములు బట్టి కూడా మనకు ఫలితాలు చేంజ్ అవుతాయి. రైట్. ఇంకో రెమెడీ ఉంది. ఉమ్, అంటే ఉద్యోగస్తులు సర్వీస్ చేస్తారు కదా, ఉమ్, సర్వీస్ చేసే వాళ్ళకు ఒక చిన్న రెమెడీ అమ్మా. ఉమ్, వాళ్ళకు లగ్నం నుంచి 6వ స్థానం, ఎవరిదైతే లగ్నం ఉంటుంది కదా, ఆ లగ్నం నుంచి 6వ స్థానము ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో ఉచ్చ పొందిన గ్రహము కచ్చి పాకెట్లో పెట్టుకోవాలి. 6వ ఓ. స్థానం అంటే మనకు నడుము కింది భాగం, ఉమ్, మనం జేబు వస్తుంది ఉమ్, మగవాళ్ళకు. ఉమ్, ఆడవాళ్ళకైతే మనము వెండిది ఏదో పెడతారు కదా, ఉమ్, ఉమ్, ఆ ఆ స్థానంలో మనము చెక్కుకోవచ్చు ఉమ్, ఖర్చు ఆ ఉమ్, కలర్ది. ఉమ్. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏ గ్రహం తీసుకుందాము. ఇప్పుడు మేషరాశి నుంచి 6వ స్థానం అంటే బుధుడికి, కన్యా బుధుడు, కాబట్టి కన్య, బుధుడికి సంబంధించి మేష లగ్నం అనుకుంటే, మేష లగ్నం మేష అనుకున్నాం. లగ్నం అనుకుంటే ఉమ్, ఉమ్, బుధుడు 6వ స్థానం. అవును. బుధుడు ఉచ్చ పొందుడు అక్కడే. ఉమ్, అక్కడే వచ్చి గ్రీన్ కలర్, ఉమ్, గ్రీన్ కలర్ కర్చీపు ఉమ్. మగవాళ్ళు జోలో పెట్టుకోవాలి. ఓకే, వాళ్ళకి అది యోగిస్తుంది. ఓకే. సర్వీస్ లో డెవలప్మెంట్, ప్రమోషన్ రైట్. కలిసి వస్తుంది. ఉమ్, ఇది ఇది కూడా ఆడవాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది. ఓకే. 6వ స్థానం అంటే నడుము కింది భాగం కనుక ఉమ్, ఆడవాళ్ళు కూడా గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. అలా ఎవరి లగ్నం బట్టి వాళ్ళ 6వ స్థానం సిక్స్త్ ఏంది, లార్డ్ కలర్ ని పెట్టుకోవాలి. 6th లార్డ్ కాదు, ఉమ్. 6th హౌస్ లో హౌస్. ఉచ్చ పొందిన గ్రహం. 6th ప్లేస్ లో ఉచ్చ పొందేటటువంటి గ్రహం, గ్రహం అవును. ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదంటామో కన్య, ఉమ్, తులారాశి తీసుకుందాం. ఉమ్, తులారాశికి 6వ స్థానము ఉమ్, మీనరాశి. ఉమ్, మీనరాశి గురుడు, ఉమ్,
ఎల్లో అంటాం, ఆ. ఎల్లో పెట్టొద్దు. ఆ, శుక్రుడు ఉచ్చ పొందుతాడు, వైట్ పెట్టాలి. వైట్ పెట్టాలి. ఓ ఈ చిన్న లాజిక్ ఇది. ఓకే. ఒకవేళ అదే శుక్రుడు వాళ్ళ జాతకంలో గనుక నీచపడి ఉంటే అది పెట్టుకోవద్దు, పెట్టుకోవద్దు. వదిలేయాలి. అమ్మో ఇది చాలా అయితే డెప్త్ సబ్జెక్ట్ కదా. ఆ. అంటే అది ఎవరికో 100లో నలుగురికి ఉంటుంది. ఆ, ఆ, ఇది ఆలోచించి పెట్టాలి. ఆ, ఆ. ఇది Right, అది ఒకవేళ నీచ పడ్డది, అక్కడ కలిసి రాదనుకుంటే అది వదిలేయడం right, రెమెడీ. right, ఖర్చు పెట్టుకోవాలి, right, అది యోగిస్తుంది right. సర్వీస్ చేసే వాళ్ళకు, ఉద్యోగస్తులకు. రైట్ అండి, బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని యూజ్ చేసుకుని రాజయోగం కలగాలి అనుకునే వాళ్ళకి కలగాలి, డెఫినెట్ గా కలగాలని అందరూ అనుకుంటారు కాబట్టి అంతే అందరికీ కలగాలి. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్తే.